టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. ఈ టైంలో మేము చెరుకు రసం తాగనీకైతే బయటికి పోయినాము. ఆఫ్టర్నూన్ మా ఆయన వచ్చేటప్పుడు అయితే చెరుకు రసం తీసుకొని రమ్మంటే వచ్చేదారిలో లేవని అట్నే వచ్చిండు. బయటికి తీసుకెళ్తే అన్నాడు. ఈవినింగ్ 6కి అయితే బయటికి తీసుకొని వచ్చిండు చెరుకు రసం తాగనీకి. చెరుకు రసం ఒకటే తాగుతాం మనం. వచ్చి ఇంకా ఫ్రూట్స్ అవి కూడా తీసుకున్నా. నేను బయట ఫాస్ట్ ఫుడ్ బిర్యానీలు ఎంత తింటానో దాని తగ్గట్టు కూడా ఫ్రూట్స్, ఆకుకూరలు, జ్యూసెస్ కూడా అన్నీ అట్లనే తీసుకుంటాం. వేరే విషయాలు పక్కకు పెడితే నేనైతే ఫుడ్ విషయంలో అయితే అసలు వెనకకే పోను. మంచిగా తినాలి. మనం అంతా చేసుకొని ఏం లాభం చెప్పుర్రు. కడుపుకి మంచిగా తిననప్పుడు, టైంకి పడుకోనప్పుడు, టైంకి తిననప్పుడు ఎంత చేసుకొని ఏం లాభం. నేను ఇప్పుడు ఇదే ఆలోచిస్తా. టైంకి తింటా, టైంకి పడుకోడు, మళ్ళీ హెల్తీగా తినాలి. అన్నీ తింటా, ఫాస్ట్ ఫుడ్ అవన్నీ తింటా, కానీ అన్నీ లిమిట్లో తినుకుంటుంటా నేను. మా పాపకి అట్నే అలవాటు చేసిన. ఆమె కూడా అన్నీ తింటే నాన్ వెజ్, వెజ్ అన్నీ తింటే చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ వరకు అయితే అసలు ఆమె ఏం తినకపోతుండే. అందరు నన్ను భయపెట్టిస్తుండే. ఆమెకు అలవాటు చేయాలి, అలవాటు చేయకపోతే ఎట్లా పెద్దగా అయితే ఉంటాయి కూడా అట్నే ఉంటుంది అది అని అంటే నేను ఫోర్స్గా తినిపిస్తున్నాం. ఆమె తినకుంటే కూడా నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మా ఆయన ఎందుకు అంత ఫోర్స్ చేస్తున్నాం, ఆకలి అయితే తింటుంది కదా అని అట్లా ఇట్లా చెప్తే నేను తినిపించడం మానేసిన. అంటే తినిపిస్తున్నా కానీ ఎక్కువ ఫోర్స్ అయిపోతుంది. ఇప్పటికీ నేను ఎక్కువ ఫోర్స్ చేయను అసలు ఆమెని ఫుడ్ విషయంలో. వారానికి ఒకసారి భార్యని ఇట్లా బయటికి తీసుకొని ఎంత మంచిగా ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియో మా ఆయన చూస్తే మొన్నటి దాకా నెలకోసారి అని ఇప్పుడు వారానికి ఒకసారి అంటున్నావు, ఇంకొన్ని రోజులు అయితే రోజుకోసారి అంటావు ఏంది అనుకుంటాడేమో నాకు తెలిసి. ఫ్యామిలీ వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా బయటికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, అటు పోదాం ఇటు పోదాం అంటే ఒక నిమిషం ఆలోచిస్తుండొచ్చు. కానీ మేము హస్బెండే వచ్చి మనం బయటికి వెళ్దాం అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించము. ఎప్పుడెప్పుడు అడుగుతారా, ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అన్నట్టే ఉంటుంది మా ఆడవాళ్ళకి. మేము వాళ్ళకంటే ముందు మేమే రెడీ అయి ఉంటాం ముందే. పెళ్ళి కాకముందుకు నీ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ అంటే కళ్ళు మూసుకొని చెప్తుండే మా అమ్మ, మా డాడీ అని. మనసు ఒక్కసారి పెళ్ళి అయిందంటే మనకు అసలు ఎవ్వరు గుర్తుకురారు. హస్బెండే ఎక్కువ. అసలు ఏమైనా సరే హస్బెండ్ మంచోడైనా చెడ్డోడైనా తాగుబోతోడైనా ఎట్లాంటోడైనా సరే హస్బెండే.